అలా వాళ్ళిద్దరూ గట్టిగా హత్తుకునేసరికి ఇప్పుడు ఇక్కడ కారులో మంచి వినోదం జరగబోతోంది అని నేను ఆసక్తిగా చూస్తూ ఉన్నాను మిర్రర్‌లో. అలా చూస్తున్న నాకి ఎంతసేపటికి వారు అలాగే ఉండిపోయారు. ఇక మా గమ్యస్థానం వచ్చేసరికి మేము అక్కడ రూమ్ తీసుకున్నాం. ముగ్గురికి కలిసి 2 బెడ్‌రూమ్‌లున్న రూమ్‌ని తీసుకున్నాం. ఇక మేము వచ్చిన ప్లేస్ అయితే అది ఒక కొండ ప్రాంతం. ఆ కొండ ఎక్కడానికి 5 కిలోమీటర్లు కారులో ప్రయాణించాం. మేము తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి ఓ గంట సేపు రూమ్‌లో విశ్రాంతి తీసుకున్నాం. ఇక మధ్యాహ్నం 3 గంటలు కావడంతో మేం అటు ఏమేమి ఉన్నాయో అని చూడ్డానికి బయటికి వచ్చాం. అక్కడున్న రిసెప్షనిస్ట్‌ని అడగ్గా ఇక్కడున్న కొన్ని ప్రాంతాల గురించి చెప్పాడు. వారు చెప్పిన దాని ప్రకారం మేం కొద్దిగా ఎత్తైన కొండ, దాని పక్కనే ఉన్న పార్క్ చూడ్డానికి మేం బయలుదేరాం. అక్క అయితే మిడ్డీ వేసుకుంది మోకాళ్ళ వరకు. లోపలైతే బ్రా కానీ, ప్యాంటీ కానీ ఏమీ లేవు. అక్క అలా నడుస్తున్నప్పుడు సూర్యకాంతి అక్క మీద పడ్డప్పుడు వెనుక నుంచి చూస్తే స్పష్టంగా అక్క షేపులు కనిపిస్తున్నాయి. ఇక మేం అక్కడ ఉన్న చిన్న కొండ ప్రాంతాన్ని చేరుకున్నాం. అక్కడ చిన్నపిల్లలు ఆడుకునేవి కొన్ని ఉన్నాయి. ఉయ్యాలలు ఊగడం, పైకెక్కి జారడం, బల్లలపై సేదదీరడం లాంటివి ఉన్నాయి. అక్క, ముసలాడు ఇద్దరూ వెళ్ళి బెంచ్ పై కూర్చున్నారు. నేను మాత్రం పక్కనే ఉన్న కొండ ప్రాంతంలోని మేఘాలని ఆస్వాదిస్తూ ఉన్నాను. ఈలోపు వారి వైపు గమనిస్తే అక్క ఉయ్యాల్లో కూర్చొని ఊగుతూ ఉంది. అక్కకి ఎదురుగా ఆ ముసలాడు ఉన్నాడు. అప్పుడు అక్క ఊగుతున్నప్పుడు గాలికి తన మిడ్డీ పైకి లేవసాగింది. అలా పైకి లేచినప్పుడు అక్క షేపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ ముసలాడి వంక చూశాను. ఆ ముసలాడు గుట్కలు మింగుతూ చూస్తున్నాడు అక్క షేప్‌ని. ఇక నేను పార్క్ వైపు చూశాను. అక్కడ అదేం పెద్ద పార్క్‌లా లేదు కానీ లోపలంతా ఫారెస్ట్ లాగా ఉంది. కొందరు లవర్స్ అయితే లోపలికి వెళుతున్నారు. అక్కడక్కడ తుప్పల్లో ఏదో జరుగుతూ ఉంది అని నాకనిపించింది. బహుశా వీరు తుప్పల్లోకి అదే పని మీదే వెళ్ళి ఉండొచ్చు అనుకున్నాను. ఇక అక్క దృష్టి తుప్పల మీద పడింది. చిన్నా, నువ్విక్కడే ఉండి ఇక్కడ ఉయ్యాలలున్నాయి. ఇంకా అక్కడ ఎత్తైన గుట్ట ఉంది కదా, ఇక్కడే ఉండు. నాకైతే లోపలికి వెళ్ళాలనిపిస్తోంది అంది. సరే అక్క అన్నాను. ఇక ఆ ముసలాన్ని వెంటబెట్టుకొని అక్క పార్క్ లోపలికి ప్రవేశించింది. అలా పార్క్‌లోకి వెళ్తున్నప్పుడు ఆ ముసలాడి చేతిలో చేయి వేసి అక్క తీసుకెళ్తూ ఉంది. అప్పుడు గమనిస్తే ఆ ముసలాడేమో పేరుకే ముసలాడు అన్నట్లున్నాడు. పెద్ద ఆజానుబాహుడులా ఉన్నాడు. అక్క ఆ ముసలాడి పక్కన ఉంటే చాలా చిన్న పిల్లలాగా ఉంది. అసలే పుల్లలాగా కట్టెలాగా ఉండే అక్క అంత పెద్ద ఆకారం పక్కన నిలుచుకునేసరికి నేను చూస్తూ అలాగే ఉండిపోయాను వారి వైపు. వారు ఒకచోట చెట్టు దగ్గర ఆగిపోయారు. ఆ చెట్టు దగ్గర కూర్చున్నారు. ఆ చెట్టుకి ఎదురుగా పెద్ద సీనే నడుస్తోంది. అక్కడ ఇద్దరు లవర్స్ యుద్ధంలో మునిగి తేలుతున్నారు. ఇక వారు కూర్చున్న వైపు ఇటుగా చూస్తే అక్కడ ఒక జోడి మహాయుద్ధంలో మునిగి తేలుతోంది. ఆ ముసలాడి భుజం మీద అక్క చెయ్యి వేసి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యం వైపు చూపిస్తూ, చూడండి వాళ్ళెంత బాగా సంతోషపడుతున్నారో చూడండి అంటూ చూపించింది. ముసలాడు ఆత్రంగా వారి వైపు చూడసాగాడు. మళ్ళీ ఇటువైపు ఉన్న వారిని చూపించింది. వారు చూడండి ఎంత బాగా ఉన్నారో చూడండి అంటూ ఇటువైపు ఉన్న వారిని చూపించేసరికి ఆ ముసలాడు మరింత ఆత్రంగా చూడసాగాడు. ఇక ఆ ముసలాడికి ఇటువైపు దృష్టిలో ఉండగానే అక్క ముసలాడి షర్టు లోపల చెయ్యి వేసి తన పనిని మొదలెట్టింది. ఆ ముసలాడు కొద్దిగా మత్తుగా అలా ఆత్రంగా చూస్తున్న ముసలాడి షర్టు లోపలికి ఇంకొక చెయ్యి కూడా పంపించింది. అలా 2 చేతులతో వింత వింత విన్యాసాలు చేయసాగింది అక్క. ఆ విన్యాసాలకి ఈ లోకంలో కాకుండా స్వర్గలోకంలో తేలిపోతున్నాడు. అక్కడ్నుంచి అక్క, ముసలాడు వచ్చేశారు. నేను వారు వస్తుండడం గమనించి నేను ప్రకృతిని ఫోటోలు తీస్తున్నట్టు ఫోజు కొట్టాను. ఇక రారా చిన్నా, బయలుదేరదాం రూమ్ వద్దకి అంటూ పిలిచింది.
అప్పటికే సాయంత్రం అవుతుండడంతో కొద్దిగా చలి అనిపిస్తోంది. అందుకే మేము ఉంటున్న రూమ్ వైపు బయలుదేరి వెళ్ళాం. ఇక రాత్రి మేం డిన్నర్ ముగించేసి చలి ఎక్కువగా ఉండడంతో నిద్రపోవడానికి రెడీ అయ్యాం. ముసలాయనకి ఒక రూమ్ ఇచ్చాం. ఇంకొక రూమ్‌లో అక్క, నేను పడుకున్నాం. మేం తీసుకున్న బెడ్‌రూమ్ అయితే ఆ బెడ్‌ని విడదీస్తే 2 కాట్లుగా వస్తుంది. అలా చెరో ఒక కాట్‌లో అక్క, నేను పడుకున్నాం. అలా 1 అవర్ గడిచిందో లేదో అక్క లేచి ఆ ముసలాడి రూము వైపు బయలుదేరి వెళ్ళింది. ముసలాడు పడుకొని ఉంటే అక్క వెళ్ళి పక్కన కూర్చుంది. అక్క ఆ ముసలాడికి కూర్చొని షర్ట్ బటన్స్ అన్నీ విప్పేసింది. అప్పుడు ఆ ముసలాడు కళ్ళు తెరిచి అక్క వంక ఆశగా చూడసాగాడు. ఇక అక్క మంచం నుంచి లేచి నిలబడి ఒక్కసారిగా చిన్న పిల్లలా అయిపోయింది. ఇప్పుడు అక్క ఒంటి మీద ఏమీ లేవు. ఇక ఆ ముసలాడి కట్టుకున్న లుంగీనైతే లాగి పడేసింది. అప్పుడు ఆ ముసలాడు లేచి కూర్చున్నాడు. అప్పుడు షర్ట్ కూడా పీకేసింది. ఇక అక్క ముందుకు అడుగులేస్తూ వయ్యారంగా వెనక తిరిగి ముసలాన్ని చేత్తో రా రా అంటూ పిలిచింది. అప్పుడు ఆ ముసలాడు బెడ్ దిగి అక్క పిలిచిన వైపే ఆశగా బయలుదేరాడు. అక్క అలా ముందు వయ్యారంగా వెళ్తుంటే వెనుక ముసలాడు చూస్తూ బయలుదేరారు. వారిరువురు స్నానం చేయడానికి బాత్రూమ్ లోపలికి వెళ్ళిపోయారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.